హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ బ్లాగ్. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూఢిల్లీలోని లోధి గార్డెన్కి అయితే వచ్చాము. ఈ లోధి గార్డెన్ సఫ్దర్జంగ్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. ఇక ఆలస్యం అయితే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మనం ఇప్పుడు లోధి గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లోధి గార్డెన్ సఫ్దర్జంగ్ తోమ్ నుంచి సరిగ్గా 300 మీటర్ల దూరంలోనే ఉంటుంది. మనం ఇప్పుడు గ్లాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఈ గార్డెన్లోకి ఎంట్రీ అవ్వడానికి చాలా ఎంట్రీ గేట్లు అయితే ఉన్నాయి. చూడండి, మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గ్లాస్ హౌస్ ఉన్నటువంటి గేట్ దగ్గర నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూడండి, ఈ గార్డెన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పార్కులో భారతదేశం యొక్క మధ్యయుగ చరిత్రకు సంబంధించిన కొన్ని నిర్మాణాలు అయితే ఉన్నాయి. వీటిని చూడటానికి టూరిస్టులు అయితే చాలా వస్తూ ఉంటారు. వీరిలో ఫారినర్స్ ఎక్కువగా కనిపిస్తారు. చూడండి, పార్క్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ గ్లాస్ హౌస్లో మనకు ఎక్కడ చూసినా ఇలాంటి డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. ఇది ఒక సిటీ పార్క్ అయినందున ఉదయం మరియు సాయంత్రం ఈ పార్కులో ఎక్సర్సైజ్లు మరియు యోగా లాంటివి చేసుకోవడానికైతే ఇక్కడి ప్రజలు వస్తూ ఉంటారు. ఈ గార్డెన్ దాదాపుగా 90 ఎకరాల్లోనైతే ఉంది. దీనిని చూడండి, చెట్టు యొక్క వేరును మనిషి ముఖంలా చాలా చక్కగా అయితే దీన్ని డిజైన్ చేశారు. ఈ ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రతి సంవత్సరం అన్ని పార్కులకు ఫ్లవర్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్ కాంపిటీషన్లో ఈ లోధి గార్డెన్ అయితే చాలాసార్లు అయితే విన్ అయింది. చూడండి, దీనికి సంబంధించిన ట్రోఫీస్ ఇవి. ఇప్పుడు మనం మహమ్మద్ షా సయ్యద్ తోమ్ అయితే వెళ్తున్నాము. ఈ మహమ్మద్ షా ఎవరంటే, ఇతను ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన సయ్యద్ రాజవంశం యొక్క 3వ చక్రవర్తి. ఢిల్లీ సుల్తానేట్ అంటే భారతదేశ మధ్యయుగ చరిత్ర యొక్క చివరి ఇస్లామిక్ సామ్రాజ్యం. ఇవి 320 సంవత్సరాలు, అంటే 1206 నుంచి 1526 వరకు 5 వేరు రాజవంశాలు పరిపాలన అయితే చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే మహమ్మద్ షా సమాధి. ఇది చాలా పురాతనమైనది. చూడండి, ఇదైతే గోపురం యొక్క లోపల వైపు ఉన్నటువంటి డిజైన్. ఇది మహమ్మద్ షా సమాధిని అష్టభుజి ఆకారంలోనైతే నిర్మించారు. ఇప్పుడు మనం ఈ పార్కులో ఉన్న హెర్బల్ గార్డెన్ అయితే చూద్దాం. ఈ హెర్బల్ గార్డెన్లోకి ఎవరికి కూడా ఎంట్రీ అయితే లేదు. ఈ హెర్బల్ గార్డెన్లో ఆయుర్వేదంకు సంబంధించిన కొన్ని మొక్కలను అయితే పెంచుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ నిర్మాణం పేరు బారా గుంబద్. దీనిని బారా గుంబద్ అని కూడా పిలుస్తారు. ఈ గార్డెన్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ మరియు వీడియో షూట్స్, అలాగే మ్యారేజ్ అయిన న్యూ కపుల్స్ ఫోటోషూట్స్ మరియు వీడియో షూట్స్కి అయితే ఈ గార్డెన్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఖాళీ ప్రదేశం అంతా యోగా గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. దీనిని 1490లో లోధి రాజవంశం పాలనలో
నిర్మించారు. ఇది ఒక స్వేచ్ఛా సమాధి అని చరిత్రలో అయితే ఉద్దేశించబడి ఉంది. అప్పట్లో ఇది ఒక జామా మసీదు, అంటే ఇక్కడ శుక్రవారం ప్రార్థనలు చేసేవారు. ఈ బారా గుంబాజ్కు ఆనుకుని కుడి ఎడమల వైపు ఇక్కడ కనిపిస్తున్న ఈ నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఈ బారా గుంబజ్ లోపలి గోడలపై అరబిక్ భాషలో ఈ విధంగా రాయడం అయితే జరిగింది. చూడండి, ఎంత పురాతనమైనదైనా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ గార్డెన్లో ఉన్న మరొక నిర్మాణం ఇది. దీని పేరు సీసా గుంబాజ్. ఈ సీసా గుంబజ్ను 1489 మరియు 1517 మధ్య నిర్మించారు. లోపలికి వెళ్ళడానికంటే ముందు మనకు ఈ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ చాలా సమాధులు అయితే మనకు కనిపిస్తాయి. కానీ ఈ సమాధులు ఎవరివని ఇప్పటిదాకా అయితే గుర్తించబడలేదు. ఈ సీసా గుంబజ్ను మెరుస్తున్న రాళ్లతో అయితే నిర్మించారు, అందుకే దీనిని సీసా గుంబజ్ అని అంటారు. ఇప్పుడు మనం సికిందర్ లోడి యొక్క సమాధిని అయితే చూద్దాం. ఇది సమాధి పక్కన ఉన్నటువంటి ఒక నది. ఈ నది ఒకప్పుడు యమునా నది వరకు ప్రవహించేదని అంటారు. ఈ నది పక్కన సికిందర్ లోడి యొక్క సమాధి అయితే ఉంది. ఈ సికిందర్ లోడి యొక్క సమాధి బారా గుంబజ్ నుంచి 100 మీటర్ల దూరంలోనైతే ఉంటుంది. ఇప్పుడు మనం సికిందర్ లోడి యొక్క సమాధి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. చూడండి, ఈ విధంగా అయితే దీని బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఇది ఈ సమాధికి సంబంధించిన ఒక మ్యాపు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాం. దీనిని ప్రధాన ద్వారం అని అంటారు. ఇది మొత్తం భారతదేశంలో మొట్టమొదటి తోటతో కూడిన సమాధి అన్నమాట. అంటే ఒక సమాధి చుట్టూ ఇలా తోటను పెట్టడం భారతదేశంలో ఇదే మొదటిది. ఇది సికిందర్ లోడి యొక్క సమాధి. ఇతను 1517లో మరణించాడు. ఇతని మరణాంతరం 1517 నుంచి 1518లో ఇతని కుమారుడు ఇబ్రహీం లోడి ఈ సమాధిని అయితే నిర్మించాడు. ఈ సమాధి బయట ఈ విధంగా అయితే విశాలమైన వరండాలు అయితే మనకు కనిపిస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.